వెల్కమ్ టు సుందర్ షాట్స్. ఈ రోజు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి. భారతదేశంలో పెట్రోల్ ధర పెరిగింది. అరే ఇదేం గమ్మత్తు? నిజంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయా లేదా మీకు అఫీషియల్ రిపోర్ట్స్ అంటే investing.com, రాయిటర్స్, RBI రిపోర్ట్స్ ప్రకారమే ఈ రోజు మే 25, 2026 తారీఖు ప్రస్తుత అధికారిక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $94.72 అంటే $9,022.38 ఒక బ్యారెల్ మీద $5.82 తగ్గింది ఈ రోజు. అదే రూపాయల్లో చూస్తే అది $554.30 తగ్గింది ఒక బ్యారెల్ పైన. అదే విధంగా WTI క్రూడ్ ఆయిల్ ఇది అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ప్రస్తుత అధికారిక ధర $90.70 అంటే భారతదేశ రూపాయల్లో చూస్తే $8,639.17. ఎంత తగ్గింది వాస్తవంగా అంటే $5.90 తగ్గింది ధర. అంటే రూపాయల్లో చూసుకుంటే $561.90. వాస్తవంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు అంతర్జాతీయంగా పెరిగినాయి కాబట్టి మన భారతదేశంలో కూడా ప్రజల మీద ఆ భారం వేస్తారు. చాలా సందర్భాల్లో మీరు కూడా చూస్తుంటారు. మరి ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే $3 ఎందుకు పెంచినట్టు? ఎవరు పెంచిర్రు? ఎవరి ప్రయోజనం కోసం పెంచిర్రు? అసలు ఎన్నికల ముందు ప్రకటనలు చూసిరు కదా, స్వయంగా అమిత్ షా గారే మేము ఎన్నికల తర్వాత కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాం అని చెప్పేసి ప్రకటించిండు. ఇప్పుడు వచ్చేసరికి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మనకు పెట్రోల్ రేట్లు ఎందుకు పెరిగినాయి? మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.